వీక్లీ ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐరన్ హార్ట్ రివ్యూని తర్వాత అప్లోడ్ చేస్తాను. మైన్ క్రాఫ్ట్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంది పూర్తిగా కిందటి వారంతో. ఇక సిన్నర్స్ కూడా ఈ వారంతో థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా సిన్నర్స్ $363 మిలియన్ ని కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అండ్ నార్త్ అమెరికాలో అయితే మాత్రం హైయెస్ట్ గ్రాసింగ్ ఒరిజినల్ కేటగిరీ ఫిల్మ్ గా ఈ ఎంటైర్ 15 years లో రికార్డ్ ని పెట్టింది. ఆ తర్వాత థండర్ బోల్ట్స్ కూడా ఈ వారంతో థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 381 మిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద లాస్ ని పెట్టింది. ఆ లాస్ ఎంత అనే దాని గురించి ప్రీవియస్ గా MCU ఫ్లాప్స్ మీద వీడియో చేశాను కదా, అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అనుకున్నట్టే $280 మిలియన్ ని రీచ్ అయిపోయింది. ఫ్రాంచైజ్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ని పెట్టింది. ఎక్కువ టికెట్ సేల్స్ ని కూడా ఎంటైర్ గా ఈ ఫ్రాంచైజ్ లో రీసెంట్ గా యాడ్ చేసుకుంది చాలా గ్యాప్ తర్వాత. ఇండియాలో కూడా 60 crore గ్రాస్ దాటి హారర్ ఫిల్మ్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే. R-rated ఫిల్మ్స్ మరీ అంత లాంగ్ రన్ ఆడవు కదా, పైగా స్క్రీన్స్ కూడా కోల్పోతున్నాయి. పెద్ద పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నప్పటికీ సిన్నర్స్ మాత్రం అదొక వండర్ లాగా చాలా రేర్ రికార్డ్ అనమాట R-rated ఫిల్మ్స్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర, అది కూడా నార్త్ అమెరికాలోని. ఆ తర్వాత మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రేకనింగ్ చైనాలోని ఒక కొత్త రికార్డ్ని పెట్టింది. అలానే నార్త్ అమెరికాలోని పెద్ద డ్రాప్ కూడా కనిపించట్లేదు. అంటే థియేటర్స్ తగ్గుతున్నాయి, అయినప్పటికీ కూడా ఆ హోల్ ప్రకారం మరొక 1 month వరకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. నార్త్ అమెరికాలో అయితే మాత్రం ఆల్రెడీ డెడ్ రేకనింగ్ ని బీట్ చేసేసింది. అండ్ ఆల్మోస్ట్ 190 నుండి 200 మిలియన్స్ వరకు ఫైనల్ రన్ లో కలెక్ట్ చేసేలాంటి పొటెన్షియల్ అయితే స్టిల్ ఈ ప్రీవియస్ వీకెండ్ లో కూడా కనిపించింది. అంటే మరీ అంత పెద్ద డ్రాప్ కనిపించట్లేదు. స్క్రీన్స్ తక్కువగా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ స్క్రీన్స్ కోల్పోతున్నా. అండ్ ఈ ఫ్రాంచైజ్ కి మాక్సిమం మార్కెట్ డొమెస్టిక్ గా 200 మిలియన్స్ కి ఇంకా ఈ ఫిల్మ్ వెళ్ళడానికి ఫైట్ చేస్తూనే ఉంది తక్కువ స్క్రీన్స్ లో. అలా చైనాలోని టామ్ క్రూజ్ రేంజ్ మరి మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ రేంజ్ నెంబర్స్ కాకపోవచ్చు. రీసెంట్ బాయ్కాట్ ఎఫెక్ట్ అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ ఎఫెక్ట్ అవడం, బట్ స్టిల్ ఈ ఫిల్మ్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ ని చైనాలోని బీట్ చేయగలిగింది. ప్రపంచవ్యాప్తంగా 541 మిలియన్స్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా స్టిల్ ఫైనల్ రన్ యొక్క ట్రాకింగ్ 650 మిలియన్స్ వరకు వెళ్లేలాగా కనిపిస్తుంది. బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 720 మిలియన్స్ ని క్రాస్ చేయాలి కాబట్టి మినిమం లాసెస్ అయితే తప్పవు థియేట్రికల్ దగ్గర. కానీ తర్వాత ట్యాక్స్ పేయర్స్ రిటర్న్ ద్వారా అండ్ స్ట్రీమింగ్ వీడియో ఆన్ డిమాండ్ DVD సేల్స్ ప్రాఫిట్స్ అంతా కూడా ఆగస్ట్ నుండి మొదలవచ్చు ఫిల్మ్ కి. ఆ తర్వాత కరాటే కిడ్ లెజెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం 100 మిలియన్స్ ని క్రాస్ చేయడానికే చాలా సతమతం అవుతుంది. ఓపెనింగ్ వీకెండ్ లోనే కంప్లీట్ గా ఎఫెక్ట్ అయింది. అంటే పెద్ద ఫిల్మ్స్ మధ్యన రిలీజ్ అయినప్పటికీ మినిమం మార్కెట్ కరాటే కిడ్ ఫిల్మ్ కి, ఆ ఫస్ట్ ఫిల్మ్ కి ఆ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఈ ఫిల్మ్ కంప్లీట్ గా నాస్టాల్జియా బేట్ తో ప్రయత్నించిన ఒక స్క్రాప్. అది రివ్యూలో ఆల్రెడీ చెప్పేశాను కదా. ఆ ఎఫెక్ట్ క్లియర్ గా వర్డ్ ఆఫ్ మౌత్ లోని థియేట్రికల్ రన్ లోని కూడా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కేవలం 98 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుంది. ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్ థియేట్రికల్ రన్ ని చాలా త్వరగా ఎండ్ చేసుకునేలాగే కనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్ అయితే కష్టమే, ఇక అవ్వనట్టే. ఆ తర్వాత బాలెరీనా ఒక ఫీమేల్ ఓరియంటెడ్ R-rated యాక్షన్ ఫిల్మ్ కి రావాల్సిన ఓపెనింగ్స్ ప్రకారం బాగానే ఉన్నాయి. ఆ తర్వాత హోల్డ్ కూడా బాగానే కనిపించింది. కానీ థర్డ్ వీకెండ్ లోని నార్త్ అమెరికాలోని ఫ్యూరియోసా కన్నా పర్లేదు మంచి హోల్డ్నే చూపించినప్పటికీ ఓవర్సీస్లోని కంప్లీట్గా గ్రిప్ని కోల్పోయింది. కేవలం ఇప్పటిదాకా 101 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిల్మ్ లాస్ పెట్టేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్కి 190 మిలియన్స్ కి టచ్ చేయాలి. ఓవర్సీస్ లో జాన్ విక్ ఉన్న ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి తగ్గట్టు ఓపెనింగ్ 2 weeks వరకు బాగానే కనిపించినప్పటికీ థర్డ్ వీకెండ్ లోని కంప్లీట్ గా ఈ టైప్ లోని జరుగుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ముఖ్యంగా ఈ ఫిల్మ్ కి ఉన్న పొటెన్షియల్ క్లియర్ గా బర్డ్స్ ఆఫ్ ప్రే ని కూడా దాటేస్తుంది. ఫ్యూరియోసాని ఈజీగా క్రాస్ చేసేస్తుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు మేబీ 150-160 మిలియన్స్ దగ్గరలోనే ఫైనల్ రన్ ని ఎండ్ చేసుకునేలాగా కనిపిస్తుంది. ఎంతవరకు 175 మిలియన్స్ వరకు పొటెన్షియల్ కనిపించింది కంప్లీట్ బ్రేక్ ఈవెన్ కష్టం అనుకున్నప్పటికీ. రివ్యూస్ బాగున్నాయి, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా బాగున్నప్పటికీ R-rated ఫీమేల్ ఫిల్మ్స్ కి ఇలాంటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫ్యూరియోసాకి కంప్లీట్ గా బాయ్కాట్ ఎఫెక్ట్ ఫేస్ చేశారు. దాంతోపాటు హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లాంటి పెద్ద ఫిల్మ్స్ అండ్ మిషన్ ఇంపాసిబుల్, ఈ మధ్యన లీలో అండ్ స్టిచ్, ఇలా చాలా ఫిల్మ్స్ యొక్క ఎఫెక్ట్ బాలెరీనా మీద క్లియర్ గా పడింది. బట్ నార్త్ అమెరికా నెంబర్స్ పర్లేదు. అండ్ ముఖ్యంగా జాన్ విక్ ఫ్రాంచైజ్ కి నార్త్ అమెరికా వరకు ఓకే, కానీ ప్రపంచవ్యాప్తంగా మరి అంత మార్కెట్ లేదు కదా. అండ్ ఆ ఫ్రాంచైజ్ కూడా మార్కెట్ ని మెల్లిగా ఎర్న్ చేస్తుంది కాబట్టి అదొక పాసిబిలిటీ కూడా కావచ్చు. మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది ఈ సినిమా. ఆ తర్వాత లీలో అండ్ స్టిచ్ మొత్తానికి 900 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసింది. ఎగ్జాక్ట్ గా ఈ టైం కి ఈ మైన్ క్రాఫ్ట్ మూవీ 875 మిలియన్స్ ని క్రాస్ చేసింది. ఫైనల్ రన్ లోని 954 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఆ ఫిల్మ్ కూడా 1 బిలియన్ కొడుతుందని దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఈ లీలో అండ్ స్టిచ్ ఓపెనింగ్స్ ప్రకారం 1.3 బిలియన్స్ వరకు పొటెన్షియల్ కనిపించిన మిషన్ ఇంపాసిబుల్ యొక్క ఎఫెక్ట్ కూడా క్లాష్ లోని ప్రపంచవ్యాప్తంగా కనిపించడం వలన ఈ ఫిల్మ్ కూడా ఫైనల్ రన్ లోని 980-990 మిలియన్స్ దగ్గరలోనే ఆగిపోయేలాగా కనిపిస్తుంది.
బట్ మైన్ క్రాఫ్ట్ కన్నా ఈ ఫిలింకి మంచి రివ్యూస్ వచ్చాయి కాబట్టి చూద్దాం మరి ఆ 1 బిలియన్ దగ్గర వరకు వెళ్ళి ఆ నెంబర్ ని టచ్ చేస్తుందా లేదా, హాలీవుడ్ కి ఈ ఇయర్ ఫస్ట్ 1 బిలియన్ ఫిలిం ని అందిస్తుందా లేదా అనేది. ఆ తర్వాత హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓపెనింగ్ వీకెండ్ లో సర్ప్రైజ్ చేసింది అండ్ సెకండ్ వీకెండ్ యొక్క హోల్ కూడా అద్భుతంగా ఉంచుకుంది నార్త్ అమెరికాలోని ముఖ్యంగా. కాబట్టి కాంట్రిబ్యూషన్ పరంగా నార్త్ అమెరికా నుండి ఈ ఫిలిం బాగానే ఎర్న్ చేస్తుంది. బట్ ఓవర్సీస్ లో మరి అంత హెవీ కాదు కానీ మంచి నెంబర్సే. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 358 మిలియన్స్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లోని 500 మిలియన్ ని క్రాస్ చేసి మేబీ 550 మిలియన్స్ దగ్గర వరకు కూడా రీచ్ అయ్యే పొటెన్షియల్ కనిపిస్తుంది. ఆ లోపు ఆగిపోవచ్చు, లేదా ఒకవేళ ఏదైనా మ్యాజిక్ కనిపిస్తే 550 మిలియన్స్ దాటి కూడా కలెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్ లోనే. ప్రెసెంట్ అయితే ఆ రేంజ్ లో కనిపిస్తుంది మరి ఫిలిం పర్ఫార్మెన్స్. ఆ తర్వాత 28 ఇయర్స్ లేటర్ ఫిలిం. ఇంతకు ముందు ఈ ఫ్రాంచైజ్ లోని 28 డేస్ లేటర్ అండ్ 28 వీక్స్ లేటర్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ మరి అంత పెద్ద మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా లేదనే విషయం మనకు తెలుసు. సో ఈ లాంగ్ గ్యాప్ లో ఉన్న లెగ్స్ కి తగ్గట్టు ఇప్పుడు ప్రైస్ కి తగ్గట్టు ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ మార్కెట్ ని అండ్ అప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్న ఫాలోయింగ్ ని యూజ్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్ లోనే 60 మిలియన్స్ ని దాటి ఎర్న్ చేసుకుంది. సో ఒక ఆర్ రేటెడ్ థ్రిల్లర్ కి ఇది ఒక మంచి ఓపెనింగే. సో ఫైనల్ రన్ లో మాత్రం ఈ సినిమా 165 నుండి 170 మిలియన్స్ ని క్రాస్ చేయాలి ప్రాఫిట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఎర్న్ చేయడానికి. ప్రస్తుతానికి ఉన్న టాక్ ప్రకారం అది పాసిబుల్ గా కనిపించినప్పటికీ అప్కమింగ్ గా రాబోయే పెద్ద ఫిలిమ్స్ వల్ల ఏమైనా స్క్రీన్స్ గానీ రిప్లేస్ అయితే అప్పుడు ప్రాబ్లం. బట్ స్టిల్ ఈ నెంబర్స్ ఈ ఫ్రాంచైజ్ కి ఎక్కువనే చెప్పాలి. ప్రీవియస్ ఫిలిమ్స్ మినిమం 100 మిలియన్స్ కూడా క్రాస్ చేయలేదు. ఆ తర్వాత ఈ ఫిలిం అలా ట్రెండ్ అయ్యాయి ముఖ్యంగా ఆన్లైన్ లోనే. అండ్ ఇప్పుడు ఈ ఫిలిం రెస్పాన్స్ తో పాటు అప్కమింగ్ గా దీనికి సీక్వెల్ బోన్ టెంపుల్ కూడా ఉంది కాబట్టి దానికి ఇంకాస్త మంచి హైప్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ తర్వాత పిక్సర్ వాళ్ళ ఎలియో యానిమేటెడ్ ఫిల్మ్స్ కి పిక్సర్ ఫిల్మ్స్ కి మార్కెట్ హెవీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఒక ఒరిజినల్ నాన్ ఐపీ నాన్ సీక్వెల్ గా ఫస్ట్ ఫ్రెష్ పార్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రం అదే రేంజ్ ఓపెనింగ్స్ అదే రేంజ్ నెంబర్స్ కనిపించవు. నార్త్ అమెరికాలోని 25 మిలియన్స్ నుండి 30 మిలియన్స్ ఓపెన్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అంతకన్నా తక్కువగా కేవలం 21 మిలియన్స్ మాత్రమే ఎర్న్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 35 మిలియన్స్ ఎర్న్ చేయడం, అది కూడా 150 మిలియన్స్ బడ్జెట్ తోటి చాలా పెద్ద షాకింగ్ అని చెప్పాలి. ఎస్, యానిమేటెడ్ ఫిల్మ్స్ కి పిక్సర్ ఫిల్మ్స్ కి మంచి మార్కెట్ ఉంది. బట్ ఎక్కువ శాతం ఫ్రాంచైజెస్ కి సీక్వెల్స్ కి ఐపీఎస్ కి మాత్రమే ఇలా ఫ్రెష్ గా ఒరిజినల్ గా ప్రయత్నించినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ కి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది. అది ఒరిజినల్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ కి కాదు, యానిమేటెడ్ ఫిల్మ్స్ కి కూడా. బట్ ఒక పాసిబిలిటీస్ ఎలిమెంటల్ ఫిల్మ్ కూడా ఒరిజినల్ కేటగిరీ. ఓపెనింగ్ వీకెండ్ చాలా తక్కువ వచ్చింది, కానీ లాంగ్ రన్ లో సర్ప్రైజింగ్ గా 5-6 వారాల తర్వాత కూడా థియేటర్స్ లో ఆడేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రాఫిట్స్ తోటి హిట్ అయిపోయి సేఫ్ అయిపోయి ఎర్న్ చేసుకుంది. కాబట్టి ఈ ఫిలింకి కూడా మంచి రెస్పాన్స్ ఆడియన్స్ స్కోర్ నుండి వచ్చింది. కాబట్టి అదే రేంజ్ లాంగ్ రన్ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. మరి చూద్దాం మరి డిస్నీ అండ్ పిక్సర్ కున్న బ్రాండ్ కి తగ్గట్టు ఈ యానిమేటెడ్ జానరా కున్న ఆ పొటెన్షియల్ మార్కెట్ కి తగ్గట్టు ఫ్యామిలీస్ కిడ్స్ లాంగ్ రన్ లో ఎంత వరకు చూస్తారు ఈ ఫిలిం అనే దాని గురించి. బట్ డిస్నీ మార్కెటింగ్ కోసం హెవీగా ఈ ఫిలిం కోసం ఖర్చు పెట్టలేదు కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ ఫిలిం 350 మిలియన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయాలి. బట్ లాంగ్ రన్ యొక్క మ్యాజిక్ అయితే వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి మనం ఇంకొక వారం వరకు వెయిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వీకెండ్ యొక్క హోల్డ్ ఎలా ఉంటుందనే దాని గురించి. ఇక అప్డేట్ విషయానికి వస్తే టామ్ క్రూజ్ గారికి ఆస్కార్ హానరబుల్ అవార్డ్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట. ఇలా ముందుగా అనౌన్స్ చేస్తారా బ్రో? ఏ ఫిలిం కేటగిరీ కాకుండా ఇలా డైరెక్ట్ గా ఇచ్చేయచ్చా? ఇది పాసిబుల్ ఏనా అంటే ఇంతకు ముందు కూడా ఈ హానరబుల్ అవార్డ్స్ చాలా మంది లెజెండ్స్ కి ఇచ్చారు. వాళ్ళు సినిమా కోసం పెట్టిన కాంట్రిబ్యూషన్ వాళ్ళ సినిమాటిక్ లెగసీకి గౌరవించి ఆస్కార్ వాళ్ళే స్వయంగా ఇచ్చిన. ఎస్, గతంలో టామ్ క్రూజ్ గారు ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ అయ్యేలాంటి యాక్టింగ్స్ బోర్న్ ఆన్ 4th of July, మ్యాగ్నోలియా అండ్ జెర్రీ మ్యాగ్వేర్ లాంటి ఫిల్మ్స్ కి ఆస్కార్స్ కి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత కూడా వాల్కేరీ, వెనిలా స్కై, ట్రాపిక్ థండర్ ఇలా చాలా ఫిల్మ్స్ లోని యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ చాలానే చేసినప్పటికీ ఇప్పుడు ఆయనకి ఇస్తుంది యాక్టింగ్ కేటగిరీలో మాత్రమే కాదు, సినిమా కోసం థియేటర్స్ కోసం ఆయన పెట్టిన డెడికేషన్ గురించి ఎఫర్ట్స్ గురించి ఆయన సినిమాటిక్ లెగసీని గౌరవించేలాంటి ఈ ఆస్కార్ హానరబుల్ అవార్డ్ అనమాట. అంటే లిటరల్లీ టామ్ క్రూజ్ గారు ఆస్కార్ కోసం సపరేట్ ఎఫర్ట్స్ పెట్టి ఎలాంటి ప్రయత్నించలేదు. ఆస్కార్ అతన్ని వెతుక్కుంటూ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి స్టంట్ కేటగిరీ కోసం కూడా సపరేట్ ఆస్కార్ అవార్డ్ ని కూడా పెట్టబోతున్నారంట. మేబీ టామ్ క్రూజ్ గారు మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ అయిపోయినా కంగారు పడకండి. అప్కమింగ్ గా ఏ ఫిల్మ్స్ చేసినా ఆయన అడ్వెంచర్స్ స్టంట్స్ చేయడం అనేవి కామన్ కాబట్టి మళ్ళీ ఆ అవార్డ్స్ కి కూడా ఆయన టార్గెట్ చేయొచ్చు. ఆ తర్వాత రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ లో ఒక పర్సన్ అడిగారు, స్టీవెన్ స్పిల్బర్గ్ గారి అప్కమింగ్ గా ఏ ఫిలిం లేదా అంటే ఆయన అన్టైటిల్డ్ UFO ఫిలిం గురించి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఫిలిం గురించి ఆల్రెడీ చాలా పెద్ద ప్లానింగ్స్ చేస్తున్నారు. ఆ ఫిలిం కి సంబంధించిన
షూటింగ్ రీసెంట్ గానే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ జూన్ 12న ఈ సినిమా రిలీజ్ అవబోతుంది అనమాట. నాకు తెలిసి ఎమిలీ బ్లంట్ గారు మెయిన్ లీడ్ అనుకుంటా. కాస్టింగ్ లోని ఎమిలీ బ్లంట్ గారు, వ్యాట్ రసల్, కాల్వన్ డొమింగో అండ్ కాలిన్ ఫర్త్ అండ్ జాష్ ఓ కానర్ లాంటి వాళ్ళు కాస్టింగ్ లో ఉన్నారనమాట. అఫ్ కోర్స్ స్పిల్బర్గ్ గారు ఒకప్పుడు హాలీవుడ్ లోని గేమ్ చేంజింగ్ లాంటి వండర్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చూద్దాం. రెడీ ప్లేయర్ 1 తోటి అండ్ వెస్ట్ సైడ్ స్టోరీ లాంటి ఫిల్మ్స్ తోటి ఈ జనరేషన్ లోని కమర్షియల్ ఆడియన్స్ ని అండ్ ఫిల్మ్ లవర్స్ ని కూడా టార్గెట్ చేయగలని ప్రూవ్ చేశారు కాబట్టి మరి ఈ ఫిల్మ్ తోటి ఆయన ఈ ఏజ్ లో కూడా ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారో వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ కి సంబంధించిన మరొక న్యూ ట్రైలర్ అనేది రేపు రాబోతుందంట. వెడ్నెస్డే అంటే మేబీ మనకి రేపు ఈవినింగ్ లేదంటే మనకి థర్స్డే మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ క్లిప్ లోని జెగాంటో క్యారెక్టర్ ని కూడా చూపించారనమాట. సో ఈ ఫిల్మ్ లో ఉన్న సర్ప్రైజెస్ ని ఇలా రివీల్ చేస్తున్నారు ఏంటి బ్రో అంటే ఇదే మార్కెటింగ్ అనమాట. ఫిల్మ్ లో ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. వాటి గురించి ఆడియన్స్ ని ముందుగానే ప్రిపేర్ చేయాలి. వరల్డ్ బిల్డింగ్ లోని ప్రమోషనల్ మెటీరియల్స్ తోటి ఎంటర్ చేసేలాగే చాలా వరకు హాలీవుడ్ ఫిల్మ్స్ పనిచేస్తాయి కాబట్టి మేబీ నెక్స్ట్ రాబోయే ట్రైలర్లోని ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటే కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఈ ఇయర్లో టామ్ క్రూజ్ గారు డీపర్ షూటింగ్లోని జాయిన్ అవబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోని బ్రాడ్ స్వార్డ్ ఫిలిం క్రిస్టఫర్ మెక్వెరీ తోటే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత టాప్ గన్ 3 యొక్క స్క్రిప్ట్ కూడా రెడీ అయింది కదా అనుకుంటే డేస్ ఆఫ్ థండర్ 2 కూడా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ ని మొదలు పెట్టుకున్నారు. అంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ యొక్క షూటింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎర్లీలోనే బిగిన్ అయ్యే అవకాశం ఉంది. సో టామ్ క్రూజ్ గారు అప్కమింగ్ లైనప్ ని ఇలా గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ రాబోయే జూడీ ఫిల్మ్ గురించి కూడా చాలా మంది ఫిల్మ్ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ తో రాబోయే ఈ కాంబోలోని యాక్టింగ్ స్కోప్ కూడా గట్టిగా ఉండబోతుందని చెప్పి. అండ్ ఎడ్జ్ ఆఫ్ టుమారో 2 గురించి కూడా ఐడియాస్ అనుకుంటున్నారు. ఇంకా ఏది కూడా కన్ఫర్మ్ అయిపోలేదు కాబట్టి స్టిల్ ఐడియాస్ కోసమే వెతుకుతున్నారు ఆ ప్రాజెక్ట్ కూడా. ఆ తర్వాత ద బాయ్స్ ఫైనల్ సీజన్ 5 యొక్క షూటింగ్ అయితే రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలైన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లోని ఈ ఫైనల్ సీజన్ అనేది అమెజాన్ ప్రైమ్లోని రిలీజ్ కాబోతుంది. చూద్దాం మరి ఎండింగ్ ఎంత మంచిగా ఎంత యూనిక్గా ప్లాన్ చేశారో. ఆ తర్వాత జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ యొక్క రీబూట్ ఫిలిం గురించి డైరెక్టర్ని వెతికే పనిలో ఇంతకు ముందు నుండి ఉన్నారు కదా. ఆ తర్వాత రోమ్ డైరెక్టర్ ఆల్ఫాన్సో కురాన్ని డైరెక్షన్ గురించి ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ ఆయన ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశారంట. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి నేను చెప్పలేదు కానీ డైరెక్షన్ విషయంలోని ఆయన్నే కన్సిడర్ చేశారు. ఆల్రెడీ అప్రోచ్ కూడా అయ్యారు. కానీ ఆయన డైరెక్షన్ గురించి అదే ఈ ఫిలింని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదంట. ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసిన తర్వాత ప్రెజెంట్ స్టూడియోస్ డెనీ విల్నవ్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, డెనీ విల్నవ్ కానీ, ఎడ్గర్ రైట్ కానీ, పాల్ కింగ్ కానీ, జోనథన్ నోలన్ కానీ ఇలాంటి డైరెక్టర్స్ యొక్క కన్సిడరేషన్ లిస్ట్ వినిపిస్తుంది అనమాట. సో ఈ రీబూట్ కోసం చాలా పెద్ద డైరెక్టర్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ఫాక్ట్ నో టైమ్ టు డై యొక్క డైరెక్టర్ క్యారీ జోజీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన మంచి స్క్రిప్ట్ ఉంటే మంచి డైరెక్షన్ని ఆయనే అందిస్తారు. ఇంత పెద్ద డైరెక్టర్స్ అవసరం లేదు. ముఖ్యంగా డెనీ విల్నవ్ గారు ఈ ఐపీస్ ఫ్రాంచైజ్ ఫిలిమ్స్కి డైరెక్షన్ కాకుండా ఆయనలో ఉన్న టాలెంట్కి తగ్గట్టు ఒక ఒరిజినల్స్ కానీ స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ తీస్తే చూడాలని నాకుందనమాట. మరి ఆయన పొటెన్షియల్ని వాడుకోవాలి కేవలం ఈ ఫ్రాంచైజెస్ ఐపీఎస్ ఫిలిమ్స్ మాత్రమే కాకుండా. ఆ తర్వాత చర్స్కి గారి డైరెక్షన్లోని హెన్రీ క్యావిల్ గారు లీడ్గా హైలాండర్ రీబూట్ గురించి మీ అందరికీ తెలిసిందే. వర్క్ మొదలవబోతుంది కదా. ఇక కాస్టింగ్లో రీసెంట్గా రసల్ క్రో గారు కూడా జాయిన్ అయ్యారు. మ్యాన్ ఆఫ్ స్టీల్లోని వీళ్ళిద్దరు కూడా ఫాదర్ అండ్ సన్గా కనిపించారు కదా. మరి ఈసారి ఎలాంటి రోలో చూడాలి. ఆ తర్వాత ద బ్యాట్మ్యాన్ 2కి సంబంధించిన షూటింగ్ నెక్స్ట్ ఇయర్ జనవరిలోనే మొదలు కాబోతుంది. ఇంతకు ముందు నెక్స్ట్ ఇయర్ మిడ్ అన్నారనమాట. సో ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇయర్ జనవరికే ఫిలిం యొక్క షూటింగ్ మొదలవబోతుందని చెప్పి. అండ్ రీసెంట్ గా యాండీ సర్కిస్ గారు కూడా ఫిలిం యొక్క రైటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఎండ్ అయిపోయే స్టేజ్ లో ఉందని చెప్పి తెలిపారనమాట. అంటే జేమ్స్ గన్ కి ఇంకా మ్యాట్ రీవ్స్ గారు స్క్రిప్ట్ ని అందించలేదు కానీ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయే టైంకి వచ్చేసింది కాబట్టి షూటింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ ఫాస్ట్ గా ఎర్లీగానే మొదలవబోతుంది ద బ్యాట్మ్యాన్ 2. ఆ తర్వాత రీసెంట్గా వైరల్ అయిన న్యూస్ ఆల్రెడీ డేర్ డెవిల్కి సపరేట్ స్టాండ్ అలోన్ వెబ్ సిరీస్ వచ్చేసింది. పనిషర్ క్యారెక్టర్ గురించి కూడా సపరేట్గా ప్లాన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్లోనే ఈ పనిషర్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్న విషయం న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇంతకుముందు ఈ ఫిలింలో హల్క్ కూడా జాయిన్ అయినట్టు న్యూస్ అయితే వచ్చింది కదా. అవును, పనిషర్ హల్క్ ఇద్దరు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డూమ్స్డే కన్నా ముందు రాబోతుంది కాబట్టి ప్లాన్స్లో మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి కంప్లీట్గా గ్రౌండెడ్గా ఉండేలాంటి క్రైమ్ ఫైటింగ్ సీన్స్లోనే పనిషర్ కూడా ఫిలింలో యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక ఆ తర్వాత క్రిస్టఫర్ నోలన్ గారి మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ ద ఒడిసీ ఫిలింకి సంబంధించి ట్రైలర్ రాబోతుందనే న్యూస్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ ట్రైలర్కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా ఆల్రెడీ బిగిన్ అయిందంట. కానీ ఈ ట్రైలర్ ఈ మంత్లో రాదనమాట, అప్కమింగ్ వీక్స్ అన్నారు. కానీ అది కంప్లీట్గా జూలై ఎర్లీ మంత్ అయినా అంటే జూలై 2లోని జురాసిక్ వరల్డ్ రీబర్త్ కానీ ఆ తర్వాత జూలై 11th సూపర్ మ్యాన్ ఫిల్మ్లో కానీ పక్కాగా ఈ ఫిలిం స్క్రీనింగ్లోనే ఈ క్రిస్టఫర్ నోలన్ గారి ద ఒడిసీ ట్రైలర్ని చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. జూలై మంత్ అనేది హాలీవుడ్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సమ్మర్ మంత్ కాబట్టి అప్పుడే కమర్షియల్గా
ఈ ఫిల్మ్ని ప్రమోట్ చేసుకోవడానికి బాగుంటుంది. అదే టైంలోని అవతార్ థర్డ్ పార్ట్కి సంబంధించిన ట్రైలర్ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట జూలై మంత్లోని. సో కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ తోటి బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాదు, ఈ మంత్లోని ప్రమోషన్స్ మార్కెటింగ్ కోసం కూడా పెద్ద ఫిలిమ్స్కి బాగానే యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లోని మార్వెల్కి డిస్నీకి తగ్గట్టు కూడా అవతార్ థర్డ్ పార్ట్ యొక్క టీజర్ని ప్లాన్ చేయొచ్చు రిలీజ్ చేయడానికి. ఆ తర్వాత గోస్ట్ రైడర్ ప్లాన్కి సంబంధించి మరొక కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా క్లారిటీగా వివరించారనమాట. ముందుగా వచ్చిన స్మాల్ అప్డేట్ ఏంటంటే అప్కమింగ్ కాంగ్ డైనస్టీలో మాత్రమే కాకుండా మిడ్ నైట్ సన్స్ని లీడ్ చేసే క్యారెక్టర్ అని కూడా చెప్తున్నారు. అప్పుడు బ్లేడ్ ఫిల్మ్లోని ఈ మిడ్ నైట్ సన్స్ గురించి రూమర్ రాగానే మిడ్ నైట్ సన్స్ కామిక్ని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో పెట్టాను. కామిక్స్ ప్లేలిస్ట్లోని ఆ వీడియో అవైలబుల్గా ఉంటుంది, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది ఈ టీం గురించి. అయితే ఈ టీం బ్లేడ్ ఫిల్మ్లో చూపిద్దాం అనుకున్నారు. ఇప్పుడు కేవలం ఆ బ్లేడ్ ఫిల్మ్ క్యాన్సిల్ అయినా ఈ టీంని చూపించబోతున్నారు. అండ్ ఆ టీంని లీడ్ చేసేది గోస్ట్ రైడర్గానే చూపించడానికి ప్లాన్ చేస్తున్నారంట. షిట్, బ్లేడ్ ఫిల్మ్ ఆగకపోయినా బాగుండేది, ఈ పాటికి గోస్ట్ రైడర్ని చూసుండే వాళ్ళం థియేటర్స్లోని. ఆ తర్వాత ఆర్లాండో బ్లూమ్ యాక్టర్ రీసెంట్గా కన్ఫర్మ్ చేశారు, పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ 6th పార్ట్లో ఆయన రిటర్న్ కాబోతున్నారు. అండ్ చాలా మంది ప్రీవియస్గా వర్క్ చేసిన యాక్టర్స్ తోటి మళ్ళీ కలిసి ఈ అప్కమింగ్ సీక్వెల్లో వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని తెలిపారు. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ చేశారు, ఓల్డ్ యాక్టర్స్లోని ఓల్డ్ కాస్టింగ్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా రిటర్న్ రాబోతున్నాయని హింట్ ఇచ్చారు. సో ఇది ఫ్రెష్ ఫేస్ తోటి రాబోయే, ఫ్రెష్ క్యారెక్టర్తో రాబోయే రీబూట్ ఫిల్మ్ కాదని ఆల్మోస్ట్ మనం ఫిక్స్ అవ్వచ్చు. రీసెంట్గానే జానీ డెప్ గారు కూడా అతని ఇంట్రెస్ట్ని తెలుపుతున్నారు కాబట్టి డిస్నీ ప్రిపేర్ అయిపోతున్నట్టున్నారు జానీ డెప్ యొక్క రిటర్న్స్ గురించి. సో మరి ఫ్యాన్స్ కూడా రిటర్న్ అవ్వాలి. కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోయిన జానీ డెప్ గారి కెరీర్ మళ్ళీ రైజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత క్యాంగ్ రిటర్న్స్ గురించి రీసెంట్గా చాలా రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీలో అయితే క్యాంగ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి, కానీ అది జొనథన్ మేజర్స్గా కాదు, ఇంకొక ఫేస్, ఎస్, న్యూ యాక్టర్ తోటి రిప్లేస్ చేయడానికి క్యామియోగా ప్రయత్నిస్తున్నారనమాట, వేరియంట్ లాగా. లేదంటే కంప్లీట్గా ఆ ఫేస్ని విఎఫ్ఎక్స్తో చూపిద్దామని ప్లాన్ చేస్తున్నారు తప్పించి జొనథన్ మేజర్స్నే మళ్ళీ తిరిగి తీసుకొద్దామనే ఐడియా లేదు. అది చాలా రేర్ అనమాట. ప్రస్తుతానికి ఆ ఐడియాస్ లేదు. ఒకవేళ ఆ ఐడియా వస్తే పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత వీడియోస్లో. ఆ తర్వాత మన ఫాలోవర్స్లో చాలా మంది అడిగే డౌట్, సోనీ వార్నర్ బ్రోస్ని, డీసీని, హ్యారీ పాటర్ని, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ని కొనేయడానికి సిద్ధంగా ఉందని రీసెంట్గా రూమర్ బాగా వైరల్ అవుతుంది. అది నిజమా ఫేకా అంటే నిజమే. దానివల్ల హ్యారీ పాటర్, డీసీ ఇవన్నీ మళ్ళీ రీబూట్ అవుతాయో కొత్తగా వస్తాయో అనేది మాత్రం నిజం కాదు, అబద్ధం. అండ్ సోనీ వీటన్నిటిని కూడా కొనేసుకుని వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారనే దాని గురించి చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సోనీ అయితే కొనడానికి ప్రయత్నిస్తుంది, కన్సిడర్ చేస్తుంది, కానీ రీబూట్స్ అయితే అవ్వవు. అది ఎందుకో కూడా కంప్లీట్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రీబూట్స్ కోసం వరి అవ్వాల్సిన అవసరం లేదని అయితే క్లారిటీ ఇచ్చేసాను కదా. ఎనీవే, ఈ రీసెంట్ అప్డేట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.